జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అడ్డంగా దొరికిపోయాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైందక్క? విరూపాక్షి గురించి మాట్లాడుకుంటున్నారు? అలాంటిదేం లేదు తమ్ముడు. నాకు వినిపించింది విరూపాక్షి పేరు. మీరు నా దగ్గర ఏం దాయట్లేదు కదక్క? ఈ ఇంట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకు తెలియకుండా నా చుట్టూ ఏదో కుట్ర జరుగుతున్నట్టుందక్క. ఆ లెటర్ విరూపాక్షి ఫోటో వచ్చినప్పటి నుంచి నాకేదో కీడు జరగబోతున్నట్టు అనిపిస్తుందక్క. ఆ లెటర్ నేరుగా ఇంటికి పంపించారు, కానీ ఎవరు ఏంటనే విషయాన్ని దాంట్లో తెలపలేదు. ఆ లెటర్లో ఉన్న విషయం చూస్తుంటే మైండ్లో ఏవేవో అనుమానాలు తలెత్తుతున్నాయి నాకు. నాకైతే ఇదంతా రూప చేస్తుందేమోనని అనుమానంగా ఉంది తమ్ముడు. రూపనా? రూపకి అసలు విరూపాక్షి గురించి ఏం తెలుసక్క? రూపెందుకు చేస్తుంది? రూపకేం అవసరం? నువ్వు చెప్పేవన్నీ చూస్తుంటే విరూపాక్షి గురించి ఆలోచించే అంత అవసరం గాని ఆవశ్యకత గాని మరెవరికుంది తమ్ముడు? విరూపాక్షి గురించి మాట్లాడటం నీకు నచ్చదు అని తెలిసి నీతో విరూపాక్షి గురించి మాట్లాడింది అంటే విరూపాక్షి గురించి తెలుసుకోవాలనే కదా తమ్ముడు నిన్నడిగింది? నువ్వు చెప్పలేదు, పైగా కోపంతో విరుచుకుపడ్డావు. అందుకే విరూపాక్షి గురించి తెలిసిన వాళ్ళందరినీ అడిగి తెలుసుకుంటోంది. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుంటే రూప విరూపాక్షిని కలుస్తుంది, కానీ నా కోపం గురించి నా మనసు గురించి తెలిసి నాకు లెటర్ ఎందుకు పంపుతుందక్క? అక్కడే కొసమెరుపుంది తమ్ముడు. రూప నీ దగ్గర విరూపాక్షి గురించి మాట్లాడితే నువ్వు కోపడతావని తెలుసుకుని నిన్ను విరూపాక్షిని కలిపే ప్రయత్నం చేస్తోందనుకుంటా. అందుకే లెటర్ రాసి నిన్ను రప్పించే ప్రయత్నం చేస్తోందనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.